సర్పంచ్ ఎన్నికల్లో అక్రమాలు అంటూ బీఆర్ఎస్ నిరసన తెలుపుతోంది. పలు జిల్లాల్లో అక్రమంగా కాంగ్రెస్ గెలిచిందంటూ ఫిర్యాదులు చేస్తోంది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం చిన్న కాపర్తి గ్రామంలో డ్రైనేజీలో బ్యాలెట్ పేపర్లు లభ్యమయ్యాయి. ఆ పేపర్లు బీఆర్ఎస్ మద్దతుదారు భిక్షపతి ఓట్లుగా గుర్తించారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ పార్టీ నేతలు దీనిపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేతలు. ఆర్ఓను సస్పెండ్ చేశారు నల్గొండ జిల్లా కలెక్టర్. ఈ ఘటనపై ఎంపీటీఓ సహా 12 మందిపై జిల్లా కలెక్టర్ వేటు వేశారు. కేసీఆర్ దత్తత గ్రామం వాసాల మర్రిలో కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ అభ్యర్థులకు సమాన ఓట్లు అంటూ టాస్ వేసి కాంగ్రెస్ అభ్యర్థిని విజేతగా ప్రకటించారు అధికారులు. మరుసటి రోజే కౌంటింగ్ రూమ్ కిటికీ వద్ద బ్యాలెట్ పేపర్లు లభ్యమయ్యాయి. రాష్ట్ర ఎన్నికల అధికారికి బీఆర్ఎస్ మద్దతుదారు ఫిర్యాదు చేశారు. తననే విజేతగా ప్రకటించాలి అంటూ కూడా విజ్ఞప్తి చేశారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. చెప్పండి సతీష్, ఇప్పుడు డ్రైనేజీలో బ్యాలెట్ పేపర్లు దొరికాయి అంటూ కూడా సర్పంచ్ ఎన్నికల్లో అక్రమాలు అంటూ బీఆర్ఎస్ నిరసన తెలుపుతుంది. దీనిపై మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? ఫేజ్ 2 పోలింగ్ పైన పెద్ద ఎత్తున బీఆర్ఎస్ అభ్యర్థులంతా కూడా విచారణ వ్యక్తం చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి నల్గొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో ఏదైతే పోలింగ్ లెక్కిస్తున్న తరుణంలో నైట్ దాదాపు 11 గంటలకి డ్రైనేజ్ లో ఒక్కసారిగా సర్పంచ్ అభ్యర్థికి సంబంధించిన ఓట్లు అక్కడ అంటే డ్రైనేజ్ లో కొట్టుకోపోతున్న దృశ్యాలు అందరినీ షాక్ గురిచేశాయి. ఈ విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే. సో దీనికి సంబంధించి వెంటనే అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి పోలీసులకు సమాచారం ఇచ్చారు, అలాగే ఎలక్షన్ కమిషన్ కి సమాచారం ఇచ్చారు. సో హుటాహుటిన పోలీసులు అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. దాంతో పాటు అక్కడ స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కావచ్చు, రాజ్యసభ ఎంపీ లింగయ్య యాదవ్ కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు శివమూర్తి, కంచర్ల భూపాల్ రెడ్డి వీరందరూ ఆ ఘటనా స్థలం దగ్గర రాత్రి 11-12 గంటల ప్రాంతంలో అక్కడే ఉన్నారు. ఆ ఘటన మురికి కాలువలో ఒక్కసారిగా ఓట్లు కూర్చుకోవడానికి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దీంతో పాటు ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి ఎంపీడీఓకు అలాగే ఎన్నికల అధికారికి అప్పుడే మొత్తం నోటీసులు కూడా ఇచ్చారు. అక్కడ వాళ్ళు ఇట్లా జరిగింది, మొత్తం కాలువలో కొట్టుకోపోయింది, ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహణ, కాంగ్రెస్ పార్టీ అక్కడ లోకల్ ఎమ్మెల్యేల అండదండలతో లోకల్ అధికారులతో కూడా మొత్తం కుమ్మక్కై ఈ తతంగానంతా నడుస్తున్నారంటే ఇప్పటికే ఫిర్యాదు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఫిర్యాదు మేరకు ముఖ్యంగా ఎంపీడీఓ విజయలక్ష్మి స్టేజ్ అధికారి విజయ్ కుమార్ తో సహా 12 మందిని అయితే సస్పెండ్ చేశారు. అమూల్య, దీనికి సంబంధించి ఇక్కడ ఒక్క దగ్గరే అనే కాదు, చాలా చోట్ల ఒకవైపు నిన్న నా పైన గెలుస్తావంటూ కూడా ఒకవైపు ట్రాక్టర్ మీదకి ఎక్కించిన దాఖలాలు నిన్న మనం చూసాం. మొత్తం న్యూస్ లో కనుక సోషల్ మీడియాలో కనుక చూస్తే వైరల్ అవుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ కొంచెం ఓవర్ అగ్రెషన్ గా పోతుంది. ఎలక్షన్స్ లో సర్పంచ్ ఎలక్షన్స్ లో ఊరంతా ఏకమై ఉండాలి, కానీ ఎలక్షన్స్ ఒక రోజు ఉంటాయి, తర్వాత అయిపోతాయి. కానీ అది కక్షలు పెంచుకొని ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదంటూ కూడా గ్రామ ప్రజలు, ప్రతి ఒక్క గ్రామంలో ప్రజలు కూడా అదే కోరుకుంటారు. ముఖ్యంగా కేసీఆర్ దత్తత గ్రామం వాసాల మర్రిలోనూ ఇదే ఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా వాసాల మర్రి గ్రామ పంచాయతీలో 1236 ఓట్లు పోలవగా దాంతో ముఖ్యంగా బీఆర్ఎస్ బలపరిచినటువంటి బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థికి, కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థికి 609 ఓట్లు వచ్చాయి. రెండో వార్డులో ముఖ్యంగా 119 ఓట్లు పోలవగా 118 బ్యాలెట్ ఓట్లు పేపర్లు మాత్రమే చూపించారు. అంటే అధికారులు ఇక్కడ కుమ్మక్కయ్యారు అనేది ఒక ఎజెండాగా కనబడుతుంది. దీంతో మరుసటి రోజు మళ్ళీ రీకౌంటింగ్ చేస్తున్న సమయంలో కిటికీల దగ్గర ఒక్కసారిగా బ్యాలెట్ పేపర్లు కనబడడంతో దీనికి సంబంధించి కూడా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఓట్ల లెక్కింపులో ఏదైతే ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరుగుతున్నాయో దానికి ఎవరైతే
బీఆర్ఎస్ సర్పంచ్ వాసాల మరి బీఆర్ఎస్ సర్పంచ్ ఉన్నారు. రైట్ సతీష్, మరి ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ ఆర్ఓ సస్పెన్షన్ తర్వాత 12 మంది పైన అయితే జిల్లా కలెక్టర్ వేటు వేశారని తెలుస్తోంది. ఈ 12 మంది కాకుండా ఇంకా పై అధికారుల హస్తం కూడా ఉందంటారా ఈ వ్యవహారంలో? అంటే అమూల్య దీనికి సంబంధించి ముఖ్యంగా అధికారులంతా కూడా జిల్లా అధికారులు, మండల అధికారులు, రాష్ట్ర అధికారులు ఉన్నది అంటే ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి అధికారులంతా కూడా ప్రభుత్వం అండదండలతో ప్రభుత్వానికి కొంత సానుకూలతగా పనిచేస్తున్నాయి అనేది ఇక్కడ ఫేజ్ 1 లో కావచ్చు, ఫేజ్ 2 లో కావచ్చు, మొత్తం పర్టికులర్ గా కనబడుతున్న విషయం అని చెప్పి కూడా ప్రజలు డైరెక్ట్ గా చెప్తున్నారు. సో ప్రభుత్వంతో కుమ్మక్కై ఎన్నికల కమిషన్ అధికారులు అందరూ కూడా ప్రభుత్వంతో కుమ్మక్కై ప్రభుత్వానికి మేలు చేసే ధోరణిలో వాళ్ళు వ్యవహరిస్తున్నారు అనేది ప్రధానంగా ప్రజలు చెప్తున్న పరిస్థితుల్లో ముఖ్యంగా బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళైతే డైరెక్ట్ వాళ్ళు అటాక్ చేస్తున్నారు. ఇది ఎన్నికల కమిషనా లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలాగా మీరు పనిచేస్తున్నారా అంటూ వాళ్ళని ప్రశ్నిస్తున్న దాఖలాలు కూడా కనబడతా ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఇప్పటికే కొంతమంది అధికారులు కూడా సస్పెండ్ అయినప్పటికీ సో ఎన్నికల కమిషన్ పైన ఇలాంటి విమర్శలు రావడం చాలా గమనార్హమని కూడా చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా ఒక్క ఓటు తేడాతో గెలిచే సమయాల్లో కూడా ఇటు ఆలేరు నియోజకవర్గంలో కావచ్చు, అటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కావచ్చు, ఈ వాసాల మర్రి అయితేనేమి ఇంకొకడైతే కానీ కొంతమంది ఎమ్మెల్యేల అండదండలతో అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిపోతున్నాడని నిర్ధారణకు వచ్చిన సమయంలో ఎక్స్ట్రా బ్యాలెట్ పేపర్లను తెప్పించుకొని కూడా ఓట్లు వేసుకొని గెలుస్తున్న దాఖలాలు కూడా అక్కడక్కడ కనబడుతున్నాయి. రైట్, మరి ఇప్పుడు ప్రస్తుతం సస్పెన్షన్ కాకుండా కేసు నమోదు చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? డెఫినెట్ గా దీనికి సంబంధించి ఉన్నతాధికారులు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉన్నత అధికారులు అయితే విచారణ ఉంటుంది. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత విచారణ ఉంటుంది. ఎవరెవరైతే దీనికి సంబంధించి అధికార పార్టీకి తొత్తులుగా పనిచేశారో వాళ్ళందరి పైన చర్యలు ఉంటాయి. దాన్ని పోలీస్ కేసు కూడా అవుతుంది. దాంతో పాటు లా ఏం చెప్తారో అది చట్టం తరఫున చేసుకుపోతున్నట్టు కూడా ఆమె చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. అమూల్య, దీనికి సంబంధించి ముఖ్యంగా ఎన్నికల అధికారులు ఇలా చేయడాన్ని తీవ్ర స్థాయిలో గ్రామ ప్రజలు, గ్రామ సర్పంచ్ అభ్యర్థులు కూడా చాలా విచారణ వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సజావుగా జరుగుతుంది పోలింగ్ కనుక చూస్తే దాదాపు ఎమ్మెల్యేల పోలింగ్ కంటే సర్పంచ్ల పోలింగ్ దాదాపు 90%, 95% పోల్ అవుతుంది. ఈ క్రమంలో అంటే ఊర్లో ఉన్న జనాలంతా కూడా ముసలోళ్ళు కావచ్చు, మొత్తం 18 ఇయర్స్ నిండిన వాళ్ళ నుంచి దాదాపు 100 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు కూడా అందరూ ఓట్లు వేసుకున్నారు. సర్పంచ్ ఎలక్షన్ కనుకప్పటికీ అందరూ ఓటేస్తారు. అదే ఎమ్మెల్యే టైంలో మాత్రం అలాంటి ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఓన్లీ ఓటింగ్ పర్సెంటేజ్ 40 to 50, 60 వరకే ఉంటుంది. ఈ ఓట్లు ఇంతగానం కష్టపడి లైన్ లో నిలబడి వేస్తే ఓట్లని ఒక్కసారిగా వాళ్ళు అధికారులు మారవడాన్ని మాత్రం అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజలు కూడా తీవ్ర విచారణ వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఎన్నికల అధికారి మాత్రం ఎవరైతే ప్రభుత్వానికి ఎవరైతే అవకతవకలకి ఇది చేశారో వాళ్ళని మొత్తం కూడా చర్యలు తీసుకుంటామని కూడా ఆమె చెప్పిన పరిస్థితులు కనబడుతున్నాయి. మరి ఫేజ్ 3 రేపు ఉండనుంది. మరి దాంట్లో మరి ఎలా ఉంటారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఈ ఫస్ట్ ఫేజ్ కావచ్చు, సెకండ్ ఫేజ్ కావచ్చు, ఈ 2 ఫేజ్ లో జరిగినటువంటి అవకతవకలు మళ్ళీ మరి ఎన్నికల కమిషన్ అదే ధోరణిలో పనిచేస్తుందా? మరి పోలీసులు కూడా చాకచక్యంగా వ్యవహరిస్తారా? ఎందుకంటే పోలీసులు కూడా అక్కడక్కడ ఉన్నతాధికారులకు అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధికారులకు, సర్పంచ్ అభ్యర్థులకు సపోర్ట్ చేస్తున్నట్టు కూడా చాలా దాఖలాలు చూస్తున్నాం. థ్యాంక్ యూ సతీష్. ప్రస్తుతం చూసుకుంటే సర్పంచ్ ఎన్నికల్లో అక్రమాలు అంటూ బీఆర్ఎస్ నిరసన తెలుపుతుంది. పలు జిల్లాల్లో అక్రమంగా కాంగ్రెస్ గెలిచిందంటూ ఫిర్యాదులు చేస్తుంది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం చిన్న కాపర్తి గ్రామంలో డ్రైనేజీలో బ్యాలెట్ పేపర్లు లభ్యమయ్యాయి. ఆ పేపర్లు కూడా బీఆర్ఎస్ మద్దతుదారు భిక్షపతి ఓట్లుగా గుర్తించారు. ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ పార్టీ నేతలు ఈ అంశంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్కు కూడా ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేతలు. ఆర్ఓను ప్రస్తుతం అయితే సస్పెండ్ చేశారు నల్గొండ జిల్లా కలెక్టర్. ఘటనపై
ఎంపీటీఓ సహా 12 మందిపై జిల్లా కలెక్టర్ వేటు వేశారు. కేసీఆర్ దత్తత గ్రామం వాసలమర్రిలో ఇలా కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ అభ్యర్థులకు సమాన ఓట్లయితే వచ్చాయి. తర్వాత టాస్ వేసి కాంగ్రెస్ అభ్యర్థిని విజేతగా ప్రకటించారు అధికారులు. మరుసటి రోజు కౌంటింగ్ రూమ్ కిటికీ వద్ద బ్యాలెట్ పేపర్లు అయితే లభ్యమయ్యాయి. రాష్ట్ర ఎన్నికల అధికారి బీఆర్ఎస్ మద్దతుదారు ఫిర్యాదు అయితే చేశారు. తననే విజేతగా ప్రకటించాలి అంటూ విజ్ఞప్తి చేశారు. ఇలా సమాన ఓట్లు వచ్చాక అంటే ఒక్క ఓటు తేడాతో ఇలా జరగడం అనేది బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే అంశంపై ప్రస్తుతం అయితే నిరసనలు చేపడుతూ ఉన్నారు. దీనిపై కఠిన చర్యలు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం చూడాల్సి ఉంది. మన